హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది పార్ట్ 2 అన్నట్టు నుమాయిష్ ఎగ్జిబిషన్ది. నేను ఆల్రెడీ పార్ట్ 1 ఒకటి పెట్టాను. ఒకవేళ చూడని వాళ్ళైతే ఒకసారి అయితే చూడండి. ఇది నెక్స్ట్ టన్నల్ అక్వారియం అన్నట్టు, అంటే మామూలుగా చుట్టూ ఎక్వారియం లాగా ఉంటుంది, మధ్యలో నుంచి వే ఉంటుందండి. ఈచ్ వన్ 100 రూపీస్. అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అంతే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ మిషన్ మన ఎనర్జీ చెక్ చేసుకోవడం అన్నట్టు, దాన్ని బట్టి లాగితే మన ఎనర్జీ కౌంట్ అనేది అక్కడ చూపిస్తారు. తర్వాత అక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ నేను ఆల్మోస్ట్ ఎక్కువ డ్రెస్సింగ్లలోనే ఎక్కువ తిరిగానండి. ఎందుకంటే తీసుకునే కానీ ఇది 800 అన్నట్టు, మనకు దీనికి విత్ చున్నీ కూడా వస్తుంది. చాలా తక్కువ. మనము వాళ్ళు చెప్పే రేట్ కంటే మనం తగ్గిస్తే మనకు 500 కూడా ఇస్తున్నారండి. ఒకసారి అయితే మీరు వెళ్ళినప్పుడు ఒకసారి వాళ్ళని బార్గెనింగ్ అడిగితే తీసుకెళ్ళండి. ఇక్కడ నేను కప్స్ కూడా చూశానండి. ఇవి 100 రూపీస్ 6, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది. దీంట్లోనే మోడల్స్ లాగా ఉంది, ఈచ్ వన్ 50 రూపీస్ లాగా అన్నట్టు. ఆ గ్లాస్ కప్ అనేది ఉందండి, అవి బాగున్నాయి, పెట్టచ్చు. ఇది మిల్క్ కప్పు, ఇది కూడా ఈచ్ 50 పెట్టచ్చు అనిపించింది. పిల్లలకైతే యూజబుల్. నిజంగా మనము ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళాలని అంటే పర్సు నిండా డబ్బులు, పెద్ద బ్యాగ్ వేసుకొని పోతేనే మనకు ఫ్రీగా అన్నీ అందులో గుచ్చుకొని రావచ్చు. ఎన్ని తీసుకున్నా కానీ మనకు అక్కడ బ్యాగ్ అయితే సరిపోదు. మొత్తం అక్కడ మేము తిరిగేసుకొని అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఇది టేస్ట్ చేయండి. ఇది మసాలా అన్నట్టు. యాక్చువల్గా నేను ఆ పౌడర్లను అన్నీ మిక్స్ అయ్యి అమ్ముతుండ్రేమో అని అనుకున్నాను, కానీ అలాంటిది ఏం లేదు. ఓన్లీ ఇది మసాలా పౌడరు. మనం అన్నీ మళ్ళీ ఇంట్లో చేసుకోవాల్సిందే. అంటే బజ్జీలైనా, లేదు అంటే ఏంటి క్యాబేజీ, కాలీఫ్లవర్ తోటి అలా మనం చేసుకొని దాంట్లో ఈ పొడి అనేది కలుపుకోవాలి. ఒకటేమో చికెన్ది ఉంది, ఒకటేమో కాలీఫ్లవర్ పౌడర్ ఉంది. యాక్చువల్గా కాలీఫ్లవర్దే మేము టేస్ట్ చూద్దాము అని అంటే దాంట్లో అది పౌడర్ అంతా మసాలా అలా కలిపేసుకొని అయితే ఇలా మనకు అప్పటిదప్పుడు మనకు చేసిస్తారు అన్నట్టు. ఇది కొననీకి అని కాదు, జస్ట్ అక్కడ మనము టేస్ట్ అనేది చేయనీకే మనకు అక్కడ వెంటనే చేసి చూపిస్తారు. నిజంగా మనము ఇంట్లో ఎక్కువ బజ్జీలైనా లేకపోతే చిన్న చిన్నవి మనము ఇలా స్నాక్స్ అలాంటివి చేసినప్పుడు ఈ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఓకే, మాకు బాగా టేస్ట్గా అనిపించింది, కానీ యాక్చువల్గా నేను అది పౌడర్ అనుకోలేదు. మొత్తం సెటప్ వస్తుందేమో అని అనుకున్నాము. అది ఒక ప్యాకెట్కి వచ్చేసరికి 50 రూపీస్ అండి. 60 చెప్తారు, మనకు 50 అయినా ఇవ్వమన్నా ఇస్తారు. 2 తీసుకుంటే 100 అట్లా తీసుకోవచ్చు. చివరికి మేము ఇది క్యాబేజ్ అయితే కాలీఫ్లవర్ పౌడర్ అయితే అంటే మసాలా పౌడర్ అయితే తీసుకొని అయితే అక్కడ నుంచి వెళ్ళామండి. ఒకసారి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ నుంచి ఇక మేము డైరెక్ట్ ఇక్కడ జాయింట్ వీల్స్కి అయితే వెళ్ళామండి. ఫస్ట్ మనము షాపింగ్ అని అనుకుంటే లెఫ్ట్ రైట్కి మళ్ళీతేనే మనకి ఈజీగా షాపింగ్ అయిపోతుంది. తర్వాత మనం ఇక్కడ కాలేజ్ పర్పస్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ అక్కడ జాయింట్ వీల్స్ ఇవన్నీ పిల్లలకు ఆడుకునేటివి ఉంటాయి కాబట్టి ఈజీగా మనము అక్కడికి వెళ్ళిపోవచ్చు. అంత అయిపోయాక ఇక్కడికి వెళ్తేనే బెటరు, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ అన్నీ తిరగనీకి కూడా మనకు అసలు ఓపిక ఉండదు. కానీ నిజం చెప్పాలంటే మాకు అసలు టైమే సరిపోలేదండి. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 4 అయింది. మొత్తం మాకు షాపింగ్ అది ఇది అని అంటే 7 దగ్గరకు వచ్చింది. చివరికి మేము ఇక్కడికి వచ్చేసరికి 8 అవుతుంది. రేయాన్స్కి కూడా అప్పుడే ఆకలి అవుతుంది. అక్కడ మనం ఎంత పిల్లలకి ఫుడ్ పెట్టినా కానీ మనం ఎంత తీసుకెళ్ళినా అవన్నీ ఖాళీ మళ్ళీ ఇక్కడ ఇది ఎక్కుతానని చాలా ఏడుస్తున్నాడు. అసలు నిజం చెప్పాలంటే అతను ఎక్కాలి అని అంటే మేమిద్దరిట్లో ఎవరో ఒకరు అతనితోటి ఎక్కాల్సింది. ఆ ధైర్యం మేము ఎవరు చేయాలా అని దాని గురించి కొద్దిసేపు మేము డిస్కషన్ చేసినాం. ఎందుకనంటే ఇద్దరికి మాకు టెన్షన్ ఎప్పుడు మేము అసలు ఎక్కము. అలాంటిది ఇప్పుడు కొడుకు విషయంలో మేము ఎక్కాలి అని అంటే అసలు భయమైంది. తర్వాత ఇక నేనే అలా కూర్చున్నాను రేయాన్స్ని ఎత్తుకొని. కాకపోతే అతను మాత్రం ఎంజాయ్ చేస్తుండు, కానీ నాకైతే అది చిన్నదైనా కానీ ఫస్ట్ టైం నేను ఎక్కడం కాబట్టి చాలా టెన్షన్ పడ్డాను. అసలు కళ్ళు తిరుగుడు. ఇంకా సింగిల్గా ఉంటే కూడా మనము జారిపోతూ ఉంటాము, ఇద్దరు ఉన్నా కానీ కొంచెం బాగుంటుందేమో అనిపించింది.
అసలు ఫస్ట్ టైం అండి నేను ఇలా తిరగడము. రేయాన్స్ అయితే హ్యాపీగా కూర్చున్నాడు అసలు. దిగినాక కూడా ఇంకా చూస్తున్నాడు, ఇంకా ఎక్కుదాము అన్నట్టుగా, దిగాలనా వద్దా అన్నట్టుగా అలాగే చూస్తున్నాడు అసలు. ఇక మళ్ళీ ఇలాగే ఉంటే అక్కడ మమ్మల్ని పెద్ద జాయింట్ వీల్స్ ఎక్కించినా ఎక్కిస్తాడు. దానికైతే అసలుకే మా ఇద్దరికి ఓపిక లేదు. సడన్గా మా ప్రాణాలు కూడా పైకి పోతాయి అన్నట్టుగా భయం అవుతుంది. అది చూస్తేనే భయం అవుతుంది, ఇంకా దాంట్లో తిరుగుతామా అన్నట్టుగా అనుకుంటాము. ఇక అక్కడ నుంచి అయిపోయాక ఇక్కడ బొంబాయి మీట అంటారు కదా దీన్ని, మేమైతే అదే అంటాము. అది తీసేసుకొని అయితే బయలుదేరాము. రేయాన్స్ అస్సలే ఆగట్లేడు. నిజంగా వెళ్ళే ముందే అసలు తను చాలా ఏడవడం, అసలు ఓపిక తగ్గిపోయినట్టుగా ఉంది. ఆకలి కూడా హెవీ అవుతున్నట్టుంది, అస్సలకే ఆగట్లేడు. మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరాక ఇది ఎండింగ్ అన్నట్టు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇది స్టార్టింగు, అయిపోయాక వెళ్ళేటప్పుడు మాత్రం ఎండింగు. ఇక్కడ చూశారు కదండి, 5 బాల్స్ 400 అన్నట్టు. దాంట్లో 5 బాల్స్ పడితే వాళ్ళ ఒక టెడ్డీ బేర్ అనేది మనకి ఇస్తారు. ఇక్కడ ఒకరైతే అలా బాల్స్ వేస్తుంటే 3 బాల్స్ పోయినాయండి. ఇంకా 2 బాల్సే. ఇక నేను అది చూడలేదు, ఎందుకనంటే నిజంగా అది డిస్టెన్స్ ఎక్కువ ఉంది. 400 వట్టైనా పోతాయేమో అనిపిస్తుంది. ఎవరో ఒకరికి వస్తుంది, వచ్చినా కానీ టెడ్డీ బేర్ అంత రేట్ ఉంటుందో ఉండదో కూడా తెలీదు. వేస్ట్ అమౌంట్ అన్నట్టయితే నాకు అది అలా అనిపించింది. ఇక అక్కడ నుంచి అయితే ఇక మేము రిటర్న్ అయిపోయామండి. అప్పటికి రేయాన్స్కి కూడా అసలుకి ఆగట్లేడు ఆకలికి. అసలు చాలా బాగా అనిపించింది నిజంగా. పిల్లలతోటన్నా మనం కొన్ని నేర్చుకుంటాము, కొన్ని ఎక్కుతాము అనేది నాకు ఇక్కడ అలవాటైపోయింది. ఇంకా పెద్ద అయిన తర్వాత ఇంకా నన్ను ఎక్కిస్తాడు జాయింట్ వీల్స్ ఇలాంటివి ఎగ్జిబిషన్లో అన్నట్టుగా అలా అనుకున్నాను. అసలు ఇక్కడ బెడ్షీట్లు అయితే చాలా తక్కువలో ఉన్నాయి. బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అసలు చాలా బాగున్నాయి. కానీ ఫుడ్ కాస్ట్ మాత్రం హెవీ రేట్ అండి. మనం అయితే కొనలేము, కానీ ఆ టైంకు మనకు ఎమర్జెన్సీకి మనకు పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు కొనగలుగుతాం. కానీ ఇది ఒక్క బాక్స్ 100 రూపీస్ అన్నట్టు, అసలుకి కొనలేమండి. అమౌంట్ అయితే ఫుడ్ విషయంలో హెవీగా అనిపించింది. ఇది మేము బయటకు వెళ్ళిన తర్వాత కూడా అసలు ఎన్ని ఉన్నాయంటే అందులో నిజంగా ఒక్కటి కొన్నా కానీ మనకు తక్కువే అనిపిస్తుంది, మొత్తానికి కొనేసుకొని పోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా బాగున్నాయండి. మనకు సెట్ అయ్యే కమ్మలు, నెక్లెస్కి అయితే ఈజీగా చీప్ కాస్ట్ మినిమం 50 నుంచే ఉన్నాయి. ఇది మేము రిటర్న్ అయ్యేటప్పుడు రోడ్డు మీద ఉన్న స్టాక్ అన్నట్టు. ఇక అక్కడ నుంచి అయితే మేము ఇక మెట్రోకి అయితే వెళ్ళినాము. మళ్ళీ మెట్రోకి వెళ్ళే వాళ్ళు అయితే కంపల్సరీ బాల్స్ అయితే తీసుకెళ్ళొద్దండి, ఎందుకంటే మేము తీసుకెళ్ళిన 2-3 బాల్స్లలో ఒక బాల్ వాళ్ళే ఉంచేసుకున్నారు. అది పగిలే బాల్ ఉంటుంది కదా, అలాంటిది అయితే మమ్మల్ని లోపలికి తీసుకురానివ్వలేదు. ఒకవేళ మీరు మెట్రోకి వచ్చేది ఉంటే బాల్స్ అలాగే స్టాప్ చేసేసుకోండి. రేయాన్స్ ఒక్కడే ఎక్స్లేటర్ ఎక్కుతానని అక్కడ వాళ్ళ డాడీని అయితే ఎంత సతాయిస్తున్నాడు. కానీ సడన్గా మా లెగ్ ఒకటి స్లిప్ అయితే ఎంత ఇబ్బంది అనిస్తుంది మనకి. ఒక్కోసారి కొంచెం చూపు అటు ఇటు పోయినా కానీ అడుగు పెట్టేటప్పుడే కన్ఫ్యూజ్ అవుతాం. అలాంటిది అసలు ఈ ఎక్స్లేటర్ని చూస్తే అసలు బయట అసలుకే ఆగట్లేడు. చూడండి ఎంత డేర్గా, ఎంత హ్యాపీగా దర్జాగా వస్తున్నాడు. అసలు కొంచెం కూడా భయం లేకుండా వస్తున్నాడు. మేము పోగానే కొద్దిసేపటికి ఇక ట్రైన్ వచ్చేసింది. అలా మాదైతే ఎగ్జిబిషన్ పార్ట్ 2 అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడని వాళ్ళు అయితే పార్ట్ 1 కూడా చూసేయండి. ఓకే అండి, బాయ్. ఈ ఒక్క బాలే మాకు మిగిలింది. బాయ్.